సార్ చూస్తా ఉండంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అవ్వకూడదు అని చెప్పి ఒక సంతకం పెట్టినట్టున్నారు. ఆ టూర్ కూడా చూస్తే చాలా వరకు ఫుల్ సక్సెస్ గా ఉంది కదా సార్. దాన్ని ఎట్లా చూడాలి సార్? ఈ వ్యతిరేకత అంతా ఎట్లయితే ప్రజలు బయట ఎట్లా ఉన్నారు ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల లేదా కడప జిల్లాలో 3 రోజులు పర్యటన చేస్తున్నారు. ఈసారి ప్యూర్లీ పర్యటనలో కార్యకర్తలు, నాయకులు కలవచ్చు కానీ ఆయన బేసిక్గా ప్రజల సమస్యల మీద వెళ్తున్నాడు. ప్రధానంగా రైతుల యొక్క గిట్టుబాటు ధర, ముఖ్యంగా అరటికి సంబంధించి కావచ్చు, ప్రధానంగా కడప జిల్లా లేదా పులివెందుల తాలూకాలో అరటి కావచ్చు, చీనీ తోటలు కావచ్చు, అదేవిధంగా ఉల్లి ఈ ఈ కడప జిల్లాలో బాగానే ఉంటాయి. వీటి గిట్టుబాటు ధర లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉల్లి రైతులకు సంబంధించి అయితే బహుశా క్వింటాల్కి ఎంతో 50,000 రూపాయలు గిట్టుబాటు ధరను ప్రభుత్వం జీవో ఇస్తూ కర్నూలుకే పరిమితం చేసే విధంగా అది జీవో ఇచ్చారు. తర్వాత సవరించుకున్నట్టు కూడా మనకు తెలియదు. కానీ సెకండ్ హైయెస్ట్ పండేది కడప జిల్లాలో, కానీ వాళ్ళు నష్టపోయినట్టు అవుతుంది కదా. కాబట్టి ఆ రకంగా వివక్షకు గురైన జిల్లా రైతులు. అదేవిధంగా చీనీ రైతులకు సంబంధించి గతంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్కెటింగ్ సమస్య ఉంది. ఇప్పుడు తాజాగా మన అరటి రైతుల యొక్క సమస్య ఉంది. 3 కూడా గిట్టుబాటు ధర సమస్యగా ఉంది. 3 వాణిజ్య పంటలు. కడప జిల్లాలో ఉన్న పరిమితమైనటువంటి నీటి సౌకర్యాలతో ఎక్కువగా వాణిజ్య పంటలు పండిస్తుంటారు. రాయలసీమలో కూడా అదే ఉంటుంది. వాటి గిట్టుబాటు ధర లేకపోవడం అనేది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగా తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. దానిపైన ఆయన ప్రధానంగా ఫోకస్ పెట్టి క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాడు. కాబట్టి సహజంగా అందులో చాలా కొన్ని నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమంగా టేకప్ చేసింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ అజమాయిషీల్లో ఉండేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చారు. చాలా మంది చర్చ ఏంటంటే మెడికల్ కాలేజీలు జగన్ యాడ్ నిర్మించాడు అని. ఫస్ట్ మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ పర్మిషన్స్ మనం బిల్లులు కట్టుకుంటే కూడా ఇవ్వరు. 17 మెడికల్ కాలేజీలు ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేయించుకున్నాడు. ఎందుకు శాంక్షన్ అనాలి? ఒకటి శాంక్షను, రెండోది కేంద్ర ప్రభుత్వ నిధులు 40-60% దాకా ఉంటాయి. ఇందులో డబ్బులు ఇస్తారు కేంద్రం నుంచి, 40% ఉంటుంది. అదే స్పెషల్ స్టేటస్ ఉంటే 60% కూడా ఇస్తారు. 40% నిధులు కేంద్రం ఇస్తుంది ఇప్పుడు కట్టే మెడికల్ కాలేజీలు. ఆ రకంగా డబ్బులు ప్లస్ పర్మిషన్ 2 తీసుకొచ్చాడు 17కి 17. కాబట్టి 17 మెడికల్ కాలేజీలు కొన్ని 5 ప్రారంభించాడు, ఒక 3 రెడీగా ఉన్నాయి. మిగతావి సగం, ముప్పావు లేకపోతే కొంత భాగం పూర్తయినట్టు ఉన్నాయి. ఇక్కడ ఆ స్థాయి తీసుకొచ్చాడు. రెండో దశలో మనం పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తే మెడికల్ కాలేజీలకి సీట్లు పర్మిషన్ ఇస్తారు. ఇది సిస్టమ్. ఇక్కడ రెండో దశలో సగం కాలేజీలు ఉంటే దాన్ని పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా పీపీఏ మొత్తంలో వెళ్ళిపోయింది. ఇది ఒక రకమైన ప్రైవేటీకరణ. దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద పోరాటంగా స్వీకరించారు. ఈ రోజు ఆయన తొలి సంతకం పులివెందుల్లో పెట్టాడు. బహుశా పులివెందుల మెడికల్ కాలేజీ కూడా ఒకటి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే ఈ వాటికి మొదటి సంవత్సరం పూర్తయి ఉండేది మెడికల్ కాలేజ్. అంత వేగవంతంగా జరిగి ఉండేది. రావడం ప్రారంభించేసి ఉంటాడు. ప్రారంభానికి రెడీగా ఉంది మదనపల్లి, పాడేరు, అదేవిధంగా ఇది. అక్కడ పులివెందుల 2 ఏళ్ళు అయింది కాబట్టి వాడు మొదటి సంవత్సరం పూర్తయిండేది. సీట్లు కూడా 50 సీట్లు వచ్చినాయి కదా, ఫస్ట్ టర్మ్ పూర్తయిండేది. కాబట్టి అలాంటి మెడికల్ కాలేజీ ఉద్యమానికి పులివెందుల్లో సంతకం పెట్టడం అనేది ఒక సెంటిమెంట్గా ఉంటుంది. సెంటిమెంట్ ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించాడు. పొలిటికల్ డెసిషన్. ఒకవైపు మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా పోరాటం, రెండో వైపు ఒక అస్యూరెన్స్ ప్రజలకు ఇచ్చాడు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది ఈరోజు గుర్తొస్తుంది చాలా మందికి. అప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్రపంచ బ్యాంక్ షరతులకు లొంగకూడదని ఆ రోజు వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపాయి. కాంగ్రెస్ పార్టీ కూడా దాంట్లో సింక్రనైజ్ చేసుకుని ఆ పోరాటంలో భాగస్వాములైంది. రాజశేఖర రెడ్డి గారు ఆమర నిరాహార చేశాడు ఎమ్మెల్యేలందరూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో. తర్వాత వామపక్షాలు బసిరాబాగ్ వరకడం, కాల్పుల్లో 3 చనిపోవడం అని జరిగిపోయాయి. ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఒక క్లియర్ ప్రకటన చేశాడు. మనం చేయాల్సిన పోరాటం మనం చేసినాము, మీరు చేయాల్సిన ప్రయత్నాలంతా మీరు చేసినారు, అయినప్పటికీ ప్రభుత్వం యథాతథంగా పోతుంది కాబట్టి ఇంక రాజకీయ నిర్ణయమే. త్వరలో ఎన్నికలు వస్తాయి, మీరు మమ్మల్ని గెలిపించండి, ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తాము, ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చాడు. అంటే పోరాటాన్ని కొనసాగించే క్రమంలో పోరాటం అని చెప్పడం, పొరపాటును ప్రభుత్వం చేయకపోతే నేను వచ్చి తగ్గిస్తాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విద్యుత్ ఛార్జీల పైన ఏ స్టెప్ అయితే తీసుకున్నాడో ఈరోజు ఆయన రాజకీయ వారసుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలో అదే స్టెప్ తీసుకున్నాడు. ఒకవైపు పోరాటం, ప్రభుత్వం తగ్గకుండా ప్రైవేటీకరణ చేస్తే నేను వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేస్తాను, ప్రైవేటీకరణ మళ్ళీ ప్రభుత్వ రంగంలో తీసుకుంటాను. ఇది ఆనాడు విద్యుత్తులో రంగంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం అనేది కోయిన్సిడెంట్ గా అనిపిస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.
కాబట్టి ఈరోజు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన సంతకం రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అయితే ఇంత లోపల ప్రభుత్వం చేస్తే దానికి వ్యతిరేకంగా దాన్ని రద్దు చేసే సంతకంగా మారాలని ప్రజలు కోరుకుంటున్నారు అనే విశ్వాసాన్ని అయితే కలిగించింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకం చేస్తున్న పోరాటం సక్సెస్ మీన్స్ ఇప్పుడు పోరాటం సక్సెస్ఫుల్ జరుగుతోంది. ప్రభుత్వం మారకపోతే తాను వస్తే చేస్తానడానికి ఈ సంతకాన్ని పోలిక చేసుకునేట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంతకం మంచి సిగ్నల్ ఇస్తుంది. అదేవిధంగా రైతులకు చేస్తున్నటువంటి సమస్యలపైన చేస్తున్న పోరాటం కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు నడుస్తుంది. కాబట్టి ఈసారి పూర్తిగా ప్రజల సమస్యలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టడం అనేది ఖచ్చితంగా ప్రజలకు ఒక భరోసా కల్పించినట్టయితే అవుతుంది. సార్ అదే అంశం చూస్తే ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కదా పులివెందుల, అక్కడ కూడా అందరినీ చాలా వరకు కలిసినట్టు తెలుస్తా ఉంది. అందరూ కూడా లోకల్ సమస్యలు చెప్పుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది కదా సార్. ఆ సమస్యలు ఇన్ని రోజులు పరిష్కరించలేదా సార్, లేకపోతే ఇప్పుడు దాన్ని కొత్తగా ఏమన్నా కొత్త సమస్యలు టీడీపీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారంట? అంటే ఇబ్బంది పెట్టే సమస్యలు ఉంటాయి, రొటీన్గా వచ్చే సమస్యలు ఉంటాయి. బేసిక్గా లోకల్ ఎమ్మెల్యే కూడా, అది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. లోకల్ ఎమ్మెల్యే, రెండోది రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఆయన రిప్రజెంట్ చేసే విషయాలు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ హోదాలో అక్కడున్న జిల్లా కలెక్టర్కి, అక్కడున్న ఆర్డీఓకి వాళ్ళందరికీ కూడా పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రెఫరెన్స్గా. పైకి ఎన్ని మాట్లాడినా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కావడం, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న వ్యక్తి కాబట్టి నేచురల్గా చిన్న చిన్న సమస్యలు ఏవైతే పరిష్కారం అయిపోతాయి. ఇప్పుడు సమస్య మీద జగన్ గారికి చెప్పాలి అని జనం వస్తున్నారంటే ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి ఆ పవర్లో లేడు, అయినా వస్తున్నారు, ఆ సంఖ్య పెరుగుతుందంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయనేది నమ్మకం. రెండోది జగన్కి చెప్తే పరిష్కారం అవుతుందనే భరోసా. మూడోది జగనే పరిష్కరిస్తాడు అనే నమ్మకం కూడా. మీకు ఒకసారి ప్రీవియస్ పర్యటనలు అనుకుంటాను, ఇట్లాంటి చీనీ ఈట సమస్యల మీద ఆయన వెళ్తుంటే ఈ ప్రభుత్వానికి చెప్తాను, ఈ ప్రభుత్వం పొరపాటున చేయకపోతే నేను వస్తే చేస్తాను అనే మాట్లాడి ఇలా అర్జనం. సరే ఈ ప్రభుత్వం ఎట్లా చేయిస్తారు, మీరు వస్తే చేయాలన్నా అంటే అది నమ్మకం, ఆయన పట్ల ఆ ప్రాంతానికి ఉన్నటువంటి నమ్మకం. కాబట్టి ఈ మూడు కలిసి ఉండడం వల్ల ఎక్కువగా ప్రతి సమస్యని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలనే కన్సెంట్ ప్రజల్లో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఇష్యూని ఆయన లోకల్ ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా కన్సెంట్ ఆఫీసర్స్ పంపిస్తారు కాబట్టి కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతుంటాయి. అందువల్ల ప్రజల్లో మరింత సమస్యల మీద ప్రస్తావించడం జరుగుతుంది.